ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరుతో బ్యారేజీ దగ్గర ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కోనసీమ జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఇవాళ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు కలెక్టర్ మహేష్ కుమార్. 10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రేపు సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసి 13 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని తెలిపారు. ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ మహేష్ కుమార్. ధవళేశ్వరంలో బై టునైట్ అంటే బై ఈరోజు నైట్ 9 o'clock to 10 o'clock వరకు విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 lakh క్యూసెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది కింద దిగువ భాగానికి. సో తర్వాత బై టుమారో ఈవినింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ ఈవినింగ్ 7 to 8 o'clockకి రేపు August 1st విల్ బి రీచింగ్ సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్. దట్ ఈజ్ అరౌండ్ రఫ్లీ 13 lakh క్యూసెక్స్ రిలీజ్ చేస్తారు. సో మనకి జిల్లాలో ఇప్పుడు ఉన్న 19 మండలాల్లో రఫ్లీ ఒక 17 మండల్స్ ఏవైతే ఉన్నాయో 17 to 16 మండల్స్ మనకు సెంట్రల్ డెల్టాలో ఈ మనకు సింగిల్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్లో ఎక్కడ హ్యాబిటేషన్స్ ఏ మండలాల్లో ఎక్కడెక్కడ మనకి డిస్కనెక్ట్ అవుతాయి, సెకండ్ లెవెల్ వార్నింగ్కి ఎక్కడ డిస్కనెక్ట్ అవుతాయి అనేది ఆల్రెడీ వీ హ్యాడ్ కంప్లీట్లీ ఆ ఎక్సైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్కి ఆల్రెడీ మనం చూసాము. పీగన్నరం వాళ్ళ మండలంలో జీ పెద్దపూడి దగ్గర ఆ యాక్సెస్ రోడ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఎక్కడెక్కడ మనకి ఎన్ని హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఎక్కడ మనకి ఫ్లడ్ లెవెల్స్ని వాటర్ని క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. అక్కడ మన మోటరైజ్డ్ బోట్స్ పెట్టి లైఫ్ జాకెట్స్తో అట్ ద సేమ్ టైం స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తూ విత్ కంట్రోల్ మెజర్స్తో అక్కడ క్రాస్ మూవ్మెంట్ జరిగేలాగా ప్లాన్ చేస్తున్నాము.